వైఎస్ కుటుంబంపై తనకు ఉన్న విధేయత, అభిమానం వల్లనే ఎన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా ఆ కుటుంబంతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నానని విజయసాయిరెడ్డి తన సన్నిహితుల వద్ద చెబుతూ ఉంటారు. మన దేశంలో రాజకీయ అధికారాన్ని మించిన అధికారం లేదని విజయసాయిరెడ్డి అంటూ ఉంటారు. అలాంటిది ఉన్న ఎంపీ పదవిని కూడా ఆయన ఎందుకు వదులుకుంటున్నారు అన్న ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డితో ఆయనకు ఎదురైన చేదు అనుభవాల గురించి తెలుసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో ఉన్న ఆత్మీయ అనుబంధం కారణంగానే జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణించవలసి వస్తున్నదని ఆయన తరచుగా అంటూ ఉంటారట. తన మాయా సామ్రాజ్య నిర్మాణానికి కర్త, కర్మ, క్రియ వంటి విజయసాయిరెడ్డి పట్ల జగన్మోహన్ రెడ్డి కనీసం ఉదారంగానైనా ఉండేవారు కాదట. మొదటిసారి రాజ్యసభ పదవి ఇవ్వజూపినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందున ఎమ్మెల్యేలకు తలా ₹1,00,00,000 ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి సూచించగా చెన్నైలో ఒక భవనాన్ని విజయసాయిరెడ్డి విక్రయించి ఆ సొమ్ము పంచిపెట్టి ఎంపీ అయ్యారు. ఒక దశలో విజయసాయిరెడ్డి ఫ్రెంచ్ కట్ గడ్డంతో ఉండేవారు. అప్పుడు ఆయన్ను చూసిన జగన్మోహన్ రెడ్డి రోత మీడియా ఉద్యోగుల ముందే మీ ముఖానికి ఆ పిల్లిగడ్డం అవసరమా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి అవమానాలు ఎదురైనా భరించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే చక్రం తిప్పవచ్చునని విజయసాయి భావించారు. అనుకున్నట్టుగానే 2019లో అధికారంలోకి రాగానే ఆయన రెచ్చిపోయారు. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా తిరుగులేని అధికారం చెలాయించారు. ఈ క్రమంలో ఆయనకు పార్టీలోని ఇతర ముఖ్యులకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో పార్టీలో విజయసాయి ప్రాధాన్యతను జగన్మోహన్ రెడ్డి తగ్గిస్తూ వచ్చారు. చివరకు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా కూడా తప్పించారు. అయినా సిబిఐ, ఈడీ కేసులలో విచారణ ముందుకు సాగకుండా ఢిల్లీ స్థాయిలో విజయసాయి తన వంతు కృషి చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు విధేయుడిగా మారిపోయారు. ఈ విధంగా స్వామి కార్యం స్వకార్యం చక్కదిద్దుకుంటూ వచ్చారు. అయినా ఎన్నికల ముందు, ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి ఈసడింపులు తప్పలేదు. జగన్మోహన్ రెడ్డి ఆయనను నమ్మడం పూర్తిగా మానేశారు. ఈ దశలో తమపై ఉన్న కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి వద్ద చర్చకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబుపై ఆధారపడి ఉన్నందున ఆయన మాటకు విలువ ఉంటుందని, కేసుల విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కనుక జాతీయ స్థాయి మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుదామని జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారట. దీంతో విజయసాయిరెడ్డి కల్పించుకొని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ప్రధాని మోదీని ధిక్కరించడం సరైనది కాదని సూచించిన జగన్ లెక్క చేయలేదు. మరోవైపు తాను బియ్యం అందుకున్న అరబిందో ఫార్మా అధినేత రామ్ ప్రసాద్ రెడ్డి కూడా విజయసాయిరెడ్డి రాజకీయాల వల్ల తమకు ఇబ్బందులు వస్తున్నాయని అసహనం వ్యక్తం చేశారట. ఒక్కగానొక్క కుమార్తె సంసార జీవితంలో ఇబ్బందులు ఏర్పడకూడదని విజయసాయిరెడ్డి అంతర్మథనం చెందుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అనుమతి పొంది భారతీయ జనతా పార్టీలో చేరిపోయి ఆ తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ బీజేపీ తరపు ఎంపీ కావాలని భావించారు. తన కుమార్తెను తెలంగాణలో బీజేపీ తరపున వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయించాలని కూడా ఆయన తలపోశారు. తానొకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా ఆయనకు భారతీయ జనతా పార్టీలో చేరడం సాధ్యం కాలేదు. కుటుంబ పరంగా రాజకీయ సమస్యలు చుట్టుముట్టడంతో ఆయన కొన్ని రోజులుగా మానసికంగా నలిగిపోయారని చెప్తున్నారు. మా వాడు మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్టుగా ప్రవర్తిస్తున్నాడు అని వైసీపీకి చెందిన ఒక ముఖ్యుడు ఈ మధ్య నా వద్ద వ్యాఖ్యానించారు. తాను ఇప్పటికీ బాడుగా ఇంట్లోనే ఉంటానని విజయసాయిరెడ్డి చెప్పుకుంటారు, కానీ అది నిజం కాదు. వైఎస్ కుటుంబం వల్ల తాను బాగానే లాభపడ్డానని, చార్టర్డ్ అకౌంటెంట్ గా ప్రాక్టీస్ చేస్తుంటే అంత సంపాదించేవాడిని కానని ఆయన తన కొలీగ్స్ వద్ద చెబుతూ ఉంటారు. విజయసాయికి 22 ఎకరాల్లో ఫామ్ హౌస్ కూడా ఉంది. అందులో దేశ విదేశాల నుంచి వన్యప్రాణులను తెప్పించి పోషిస్తున్నారు. ఇప్పుడు తన నివాసం కోసం సొంత భవనాన్ని నిర్మించుకుంటున్నారు.
స్వామి కార్యం అంటే జగన్ రెడ్డికి అక్రమ సంపాదనలో సహాయపడుతూనే, స్వకార్యం అంటే తన కోసం కూడా ఆయన బాగానే సంపాదించి పెట్టుకున్నారు. అయితే అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వారి పాపాలు ఒక్కొక్కడిగా బయటకొస్తున్నాయి. మద్యం, ఇసుక, భూముల విషయాల్లో విజయసాయిరెడ్డి చేతి వాటంపై చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ ద్వారా రక్షణ పొందవచ్చునని డిప్యూటీ సీఎంను పొగుడుతున్నారు. కాకినాడ పోర్టులో తన సొంత అల్లుడి పేరిట బలవంతంగా తీసుకున్న షేర్లను తిరిగి కేవీ రావుకు బదలాయింపజేశారు.